దేవుడు కొందరు మనుషులను తప్పు ఉట్టిస్తుంటాడు. ముందు ఉట్టవలసిన వాళ్ళని వెనుకకు, వెనుక ఉట్టవలసిన వాళ్ళని ముందుగానే ఉట్టిస్తుంటాడు. మరి లేకపోతే ఏంది, ఎప్పుడో 50 ఏళ్ల తర్వాత ఉట్టవలసిన హైటెక్ మేధావి చంద్రాలు సార్ను ఇప్పుడు మన కాలంలో ఉట్టించుడేంది? అదంతా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎన్నడో వేసుకున్న అదృష్టమే కావచ్చు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానో ఎరికేనా? చెప్పు చంద్రబాబు, శరమెట్లుంటదంటే ఐపాడ్లు ఇస్తాన్లో చూసుకోమన్నాడట. ఇట్లనే ఉన్నది చంద్రాల వ్యవహారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుల పాలై రైతులు ఆగమాగమైతుంటే ఫికర్ చేయకుండ్రి, రైతులందరికి ఐపాడ్లు ఇస్తా ఆడుకోండ్రి అన్నాడట. ఈ ముచ్చటింటి ఎవడన్నా ఇక నోడుతోన్నవాడు. రైతులకు ఐపాడ్లట. ఎందుకు? ఐపాడ్లు తీసుకొని రైతులు వ్యవసాయం చేసుకోవాలి, ఫేస్బుక్లు ట్విట్టర్లు తెలుసుకొని కూర్చోవాలనా? ఓ దిక్కు వానలు లేక బ్యాంకులలో అప్పులు దొరకక రుణమాఫీ కోసం రైతులు కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తుంటే ఆ ముచ్చట ఇడిచిపెట్టి ఐపాడ్లు ఇస్తా ఆడుకొని అంటున్నాడంటే చంద్రాలు బుర్ర అంటే బుర్రనేపో. మొత్తం హైటెక్ చిత్తులే చేస్తున్నాడు. ఏమన్నా అంటే అమెరికా, సింగపూర్, మలేషియా ముచ్చట్లు చెప్తాడు. నిజంగా అమెరికాలో రైతులు జీన్స్ పాయింట్లు వేసుకొని వ్యవసాయం చేస్తుంటారు. మరి ఈడ ఆంధ్ర రైతులకు కూడా జీన్స్ పాయింట్లు ఇయ్యరా సారు? మన రైతులను అమెరికా రైతుల లెక్క మార్చినట్టుంటది. ఆ గుడ్డకోసి తీసి జీన్ పాయింట్ వేసి మీదికెళ్ళి టీ షర్ట్ తొడిగిచ్చి నడుముకో సంచి కట్టించి దాంట్లో ఐపాడ్ పెట్టి ఏర్పాట్లు చేస్తే ఎంత అభివృద్ధి అవుతుందో ఆంధ్ర రైతాంగం. సరే ఐపాడ్లు ఇస్తా అంటున్నావు, అవి వ్యవసాయానికి ఏమైనా అక్కడికొచ్చేటి అయినా చెప్పు? చదువుకునే పోరగాళ్ళ చేతులలో ఉంటే ఏ తిరిగి అక్కడికొస్తున్నాయో కనిపిస్తలేదా? చదువు సంఖ నాకి ఐపాడ్లో టైం పాస్ చేస్తున్నారు. మరి రైతులను కూడా వ్యవసాయం పని చేసి షాటింగులు చేసుకోమంటావా? చంద్రబాబు సారు, ఎంత నోరు కట్టేసుకొని ఉందామన్నా మమ్మల్ని ఉండనిచ్చేటట్లేవు కదా నువ్వు.